నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శంకర కంటి ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన భవన సముదాయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. పేదలందరికీ వైద్యం అందించేందుకు సంజీవని పథకాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడి. శంకర్ విలాస్ బ్రిడ్జి పనులను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని స్పష్టం. లీకు మరమ్మతుల కారణంగా సంఘం జాగర్లముడి ఫిల్టరేషన్ ప్లాంట్ 12వ తేదీన నిలుపుదల. 12, 13 తేదీల్లో త్రాగునీటి సరఫరాకు అంతరాయం. కమిషనర్ పులి శ్రీనివాసులు. పెదకాకాండ్లోని శంకర కంటి హాస్పిటల్లో నూతనంగా నిర్మించిన భవన సముదాయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సూపర్ స్పెషాలిటీ శంకర్ ఐ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణం వినిపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సామాన్యులకు సైతం నేత్ర వైద్యం అందుబాటులోకి తెచ్చిన శంకర్ ఐ హాస్పిటల్ 1977న ఈ సేవా ఉద్యమాన్ని ప్రారంభించిందన్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 14 ఐ హాస్పిటల్స్ నిర్మించి పేదలకు సేవలందిస్తుందన్నారు. ఇప్పటి వరకు 30 లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేశారని పొగిడారు. 70 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఇలాంటి మహోన్నత కార్యక్రమాలు నిర్వహిస్తున్న శంకర్ కంటి ఆసుపత్రి యాజమాన్యాన్ని, సిబ్బందిని సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదలందరికీ వైద్యం అందించేందుకు సంజీవిని పథకం తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బోర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, దూళిపాళ్ల నరేంద్ర, జీవి ఆంజనేయులు, కలెక్టర్ తమీం అన్సారియా, శంకర్ కంటి ఆసుపత్రి యుఎస్ ఫౌండర్ చైర్మన్ మురళీకృష్ణమూర్తి, ఇండియా ఫౌండర్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్వి రమణ తదితరులు పాల్గొన్నారు. సామాన్యులకు సైతం నేత్ర చికిత్సలు అందుబాటులో తెచ్చిన శంకర్ హాస్పిటల్ 1977లో ఈ సేవా కార్యక్రమాన్ని ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇప్పుడే రమణి గారు చెప్పారు, తొందరలోనే 50 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. తప్పకుండా ఆ ఉత్సవానికి నేను హాజరవుతానని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 5 దశాబ్దాలు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 14 ఐ హాస్పిటల్ నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేశారు. 70 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయడం ఇది ఒక అసాధారణమైన కార్యక్రమం. ఈ ఆసుపత్రిలో రోజుకి సగటున 750 మంది. 4 లేన్ల శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం 2 సంవత్సరాల్లోపే పూర్తి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జిని మేయర్ కోవెలముడి రవీంద్రతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం అనుకున్న సమయానికే పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ పనులు వేగంగా చేస్తున్నారని వెల్లడించారు. ప్రధానంగా బ్రిడ్జి నిర్మాణంలో షాపులు కోల్పోతున్న యజమానులు వారి సమస్యలను తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. మేయర్ కోవెలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులను వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించామని అన్నారు. నందివెలుగు బ్రిడ్జి పనులు జనవరి కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, కసుకుర్తి హనుమంతరావు, తాళ్ల వెంకటేష్ యాదవ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. టార్గెట్ లోనే ఉన్నాం. 2 years లోపే అయిపోతుంది మనం అనుకున్న టైం లోపే. ఇందులో ఎక్కడెక్కడ హార్డిల్స్ ఉన్నాయనే దాని మీద రివ్యూకి వచ్చాం. మేము యాక్చువల్గా 2 సంవత్సరాల కంటే ముందు చేయాలనేది మా గోల్. అందులో ఫాస్ట్గా చేయాలనుకున్నాం. వర్షాల వల్ల మాకు ఒక 1 month బిహైండ్ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు కాంట్రాక్టర్ వీళ్ళంతా డబల్ మ్యాన్ పవర్ పెట్టి ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాం అన్నీ, అటు సైడ్ ఇటు సైడ్. ఇప్పటి నుంచి బాగా చాలా ఫాస్ట్గా ఉంటుంది వర్క్. రైల్వే ప్రాపర్టీ రైల్వే బోర్డు దగ్గర ఉంది, అది కొంచెం క్లియర్ చేస్తే అక్కడ క్లియర్ అవుతుంది. తర్వాత మాకు మెయిన్ ఈ షాప్స్ వాళ్ళదే ఇష్యూ ఉంది. ఇక్కడ కమిషనర్ గారు, మేయర్ గారు 1-2 సార్లు కూర్చుంటున్నారు. మళ్ళీ కూర్చొని వీళ్ళని సాధ్యమైనంత వరకు వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళు కనుక క్లీన్ చేస్తే ఇంకా ఫాస్ట్గా కట్టేస్తాం. మేము నందివెలుగు బ్రిడ్జి మార్చి కల్లా ఇచ్చేస్తామమ్మా, అయిపోతుంది. అది కూడా దాదాపు 2-3 స్లాబ్లు అయిపోయినాయి. ఏ రోజైతే మీ టైం లైన్ ఏది ఇచ్చామో దానికంటే 1 నెల ముందే చేస్తాం. 1 నెల కూడా ఎక్స్టెన్షన్ అనేది ఉండదు.
ఈ నెల 12 మరియు 13 తేదీల్లో నార్త్ సెంటర్, ఎల్బీ నగర్ మరియు బాలాజీనగర్ రిజర్వాయర్ల పరిధిలో త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలదని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని సంగం జాగర్లమూడి హెడ్ వాటర్ వర్క్స్ నుండి గుంటూరు నగరానికి క్లియర్ వాటర్ సరఫరా చేయు 700 mm డయా ప్రధాన పైప్ లైన్పై సుద్దపల్లి గ్రామం వద్ద లీకు ఏర్పడి త్రాగునీరు వృధా అవుతున్నది. కావున సదరు లీకును అరికట్టడానికి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు లీకు మరమ్మతులు నిర్వహించడానికి 12వ తేదీ ఉదయం 8 గంటల నుండి సంగం జాగర్లమూడి ఫిల్టరేషన్ ప్లాంట్ పూర్తిగా నిలుపుదల చేయుచున్నారు. అందువల్ల 12, 13 తేదీల్లో నార్త్ సెంటర్, ఎల్బీ నగర్ మరియు బాలాజీనగర్ రిజర్వాయర్ల పరిధిలో త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలదని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కావున నగర ప్రజలు గుంటూరు నగరపాలక సంస్థకు సహకరించి ముందుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కోరారు. నగరంలో నేషనల్ వాస్కులర్ వాక్థాన్ నిర్వహించారు. జింబా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వాక్థాన్ చేపట్టారు. యాంప్యుటేషన్ ఫ్రీ ఇండియా నినాదంతో చేపట్టిన వాస్కులర్ వాక్థాన్ ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నందకిషోర్ ప్రారంభించారు. ఈ వాక్ ఎన్టీఆర్ స్టేడియం నుండి లక్ష్మీపురం మదర్ తెరెసా విగ్రహం వరకు సాగింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం శుభపరిణామమని నందకిషోర్ తెలిపారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ రత్నశ్రీ తదితరులు పాల్గొన్నారు. షుగర్ని బాగా కంట్రోల్లో ఉంచుకోవాలి, స్మోకింగ్ ఆపేయాలి. అట్లానే ప్రతిరోజు రొటీన్గా నడిచినప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగలకుండా కాపాడుకుంటూ ఉండాలి. అంటే కరెక్ట్ పాదరక్షలు కానీ షూస్ కానీ వేయటం, ప్రతిరోజు జాగ్రత్తగా చూసుకోవటం, మరీ పొడిగా కాకుండా మరీ తడిగా కాకుండా పాదాలను కాపాడుకోవటం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఎవరైతే బాగా తీవ్ర స్థాయిలో మధుమేహం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి సంవత్సరం ఒకసారి పాదాల గురించి కూడా రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవటం, చిన్న చిన్న దెబ్బలు తగిలితే జాగ్రత్తగా ఆయింట్మెంట్లు రాసుకొని డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం తీసుకోవటం వల్ల ఈ యాంప్యుటేషన్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. మోస్ట్లీ ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అందరూ వాకింగ్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మన ఇంట్లో మన అమ్మలైనా నాన్నలైనా మన తాతలైనా మన అమ్మమ్మలైనా ఎవరైనా సరే వాళ్ళకు కూడా ఏంటంటే డయాబెటీస్ లాంగ్ స్టాండింగ్గా ఉన్నప్పుడు మినిమల్ ప్రికాషన్స్ అంటే కాలుకి దెబ్బ తగలకుండా చూసుకోవటం, డైలీ ఒకసారి ఈవినింగ్ పడుకునేప్పుడు కాలు ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవటం. ఎందుకంటే వాళ్ళకి న్యూరోపతి వల్ల సెన్సేషన్స్ ఉండవు, ఏమైనా దెబ్బ తగిలినా వాళ్ళకి తెలియదు. అందుకని మనం డైలీ ఒకసారి వాళ్ళు ఎగ్జామిన్ చేసుకున్నా సరే. ఇంకొకటి నెయిల్ కటింగ్స్ వచ్చి నెయిల్ ట్రిమ్మింగ్ కూడాను ప్రిసైజ్గా చేసుకోవాలి, స్క్వేరింగ్ ఆఫ్ నెయిల్స్ వచ్చేలా చేసుకోవాలి. ఇంకోటి ఎవరైనా పేషెంట్స్ మీకు ఏమైనా కాలు నొప్పి నడవంగానే కాలు నొప్పి వస్తుందంటే మనకి సేమ్ హార్ట్ ఎలా అయితే మనకి కొంత దూరం నడవంగానే ఆయాసం రాగానే హార్ట్ పెయిన్ అంటామో అలానే కాళ్ళకు కూడా చూపిస్తుంది. ఎందుకంటే మన కాళ్ళలో ఉన్న బ్లడ్ వెజల్స్ని పెరిఫరల్ హార్ట్స్ అంటారు. గోరంట్ల వెంకటేశ్వర కాలనీలోని శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో శివలింగ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా కార్తీక మాసం 3వ ఆదివారం సాంప్రదాయ కార్తీక వన సమారాధన జరిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కందుల సుబ్బారావు, ఎరంశెట్టి పద్మావతి, ఓరుగంటి విశ్వనాథం, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం 3వ ఆదివారం సాంప్రదాయ వనభోజనాలు జరపడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ వనంలో శివలింగ ప్రతిష్ట మహోత్సవం జరిగింది. మరి దీనందరికీ మరి ముఖ్య అతిథిగా కందుల సుబ్బారావు గారు, మరి ఇంకా పెద్దలందరూ చాలామంది పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లనే మరి ఈ సేవా సమితి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అందరి సహకారంతో మరి వృద్ధాశ్రమం కానివ్వండి, టెంపుల్స్ కానివ్వండి అన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. మరి అదే అందరూ పౌరులందరూ సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తూ సిపిఐ శతవార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరగనున్న చెలో ఖమ్మం కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు విస్తృతంగా పాల్గొనాలని పార్టీ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
గుంటూరు సిపిఐ కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కేవలం 17 నెలల్లోనే 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పులతో కూటమి ప్రభుత్వం ప్రజలను మరిన్ని కష్టాల్లోకి నెట్టేసిందన్నారు. నవంబర్ 18న సామాజిక న్యాయంపై అన్ని పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే నవంబర్ 20 నుంచి 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ శతవార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు. దేశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానం, కార్పొరేట్ విధానం, మత ఉద్దేశాలు పెంచే విధానం, రాజ్యాంగాన్ని బలపరిచే విధానం, పార్లమెంటరీ వ్యవస్థని బలపరిచే విధానం, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన జాతి ఐక్యతను పెంచే విధానం మన ప్రజల్లో ప్రాప్తంగా చేయడం ద్వారా బీజేపీని ఓడించగలుగుతాం. అందుకు కార్యాత్మకులకు కావాల్సిన బాధ్యత సిపిఐ పార్టీ ప్రతి నాయకుల మీద, కార్యకర్త మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేపు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. పీజీఆర్ఎస్లో సమర్పించిన అర్జీల వివరాలను 1100 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలోనే కాకుండా అర్జీలను మీకోసం వెబ్సైట్లోనూ సమర్పించవచ్చని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అర్జీల నమోదైన అర్జీల స్థితి, వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి 1100కి నేరుగా ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రజలు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. టీజేపీఎస్ కళాశాల జాతీయ సేవా పథకం వారు చల్లావారిపాలెంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరంలో భాగంగా ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ ఆరుదల సాంబశివరావు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సిద్ధార్థ గ్యాస్ట్రోకేర్ హాస్పిటల్ వారు, అదేవిధంగా శ్రీ లక్ష్మీ సాయి ఆప్టికల్స్ ఐకేర్ క్లినిక్ వారు విచ్చేసి గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. డాక్టర్ సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలంలో మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం, అదేవిధంగా అనారోగ్యం ఉంటుందని, జంక్ ఫుడ్, మసాలా ఎక్కువగా ఉన్నటువంటివి, రోడ్డు పక్కన శుచి శుభ్రత లేనివి తీసుకోవడం వల్ల అనారోగ్యం త్వరగా వస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో రాష్ట్రంలో మైనార్టీలు ఆర్థికాభివృద్ది దిశగా పయనిస్తున్నారని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ లాల్ వజీర్ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 16,000 టీఎస్సీ పోస్టుల్లో 6,000 ఉద్యోగాలు మైనారిటీలు 100 భాషలు సాధించుకున్నారని గుర్తు చేసుకున్నారు. డీఎస్సీ ప్రకటనతోనే మైనారిటీలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వచ్చాయని అన్నారు. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల్లో మైనారిటీలకు అవకాశం కల్పించేలా చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. దానిలో ఎక్కువ శాతం టెక్నికల్ సంబంధించినటువంటి ఉంటాయి. దానిలో భాగంగా మైనార్టీలు టెక్నికల్ విషయాల్లో ముందుంటారు. కాబట్టి దానికి కావాల్సినటువంటి మళ్ళీ ఈ యొక్క పాలిటెక్నికల్ కాలేజీలు కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివేటువంటి మైనార్టీ విద్యార్థులకు ముందు వాళ్ళ భవిష్యత్తు చాలా బాగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. డిఎస్సిలో 16,000 మంది ఉపాధ్యాయులు ఉంటే దానిలో 6,000 మంది దానిలో సెలెక్ట్ అవ్వడం అనేది ఒక మైనార్టీ సోదరులు అని చెప్పి తెలియజేస్తాను. దానిలో 100 భాషలు కూడా ఉన్నారు. అయినా కూడా 6,000 మందికి అవకాశం కల్పించినటువంటి ఘనత లోకేష్ బాబుది. ఎందుకంటే ఇవాళ మనందరం కూడా చెప్పుకోవాలి, అలాంటి ఉన్నతమైనటువంటి విద్యా టీచర్స్గా వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యి ఇవాళ బ్రహ్మాండంగా చక్కగా వారి కుటుంబాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం కల్పించారు. గుంటూరులోని రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు కార్యాలయంలో మిరియాల వెంకట్రావుకి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, రాష్ట్ర కాపునాడు జాయింట్ సెక్రటరీ శ్రీ రాగం సదాశివరావు, కాపునాడు జోన్ 3 అధ్యక్షులు బొందలపాటి వెంకట్రావు, గుంటూరులోని కాపు నాయకులు పాల్గొని మిరియాల వెంకట్రావు కాపు సామాజిక వర్గానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ కాపునాడిని నడిపించడంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ, ఆ తర్వాత మిరియాల వెంకట్రావు,
వారి తదనంతరం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నడుస్తున్న కాపునాడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 30వ తేదీన విజయవాడలోని జిమ్ఖానా గ్రౌండ్స్ లో జరగబోయే కాపునాడు బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరారు. వారిని కోల్పోవడం అనేది కాపు జాతికి తీరని లోటు. అదేవిధంగా రేపు 30వ తారీఖు ఈ వర్ధంతిని పురస్కరించుకొని నవంబర్ 30వ తారీఖున కాపునాడు స్థాపించి 50 సంవత్సరాల సందర్భంగా 50 సంవత్సరాల కాపునాడు మన మిర్యాల వెంకటరావు వర్ధంతిని పురస్కరించుకొని నవంబర్ 30న విజయవాడ జింకానా గ్రౌండ్స్లో సుమారు 25 నుంచి 30,000 మందితోటి కాపునాడు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు మహానగర విశ్వబ్రాహ్మణ కార్తీక వన సమారాధన పేరేచెర్లలో ఘనంగా జరిగింది. గుంటూరు మహానగరంలోని విశ్వబ్రాహ్మణుల సమైక్యతకు చిహ్నంగా నగరంలోని వివిధ విశ్వబ్రాహ్మణ సంఘాలను సమైక్యపరుస్తూ విశ్వబ్రాహ్మణ జాతి ప్రయోజనాల సాధనకు జాతి ఔన్నత్యానికి చిహ్నంగా కలకాలం నిలిచి ఉండేలా ఉన్న ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, జాతికి ఉపయోగకరమైన అంశాలను గురించి పరస్పరం అవగాహన చేసుకుంటూ ఆనందంగా ఉండాలని శ్రీ ఆంధ్ర రాష్ట్ర దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజ పాలక మండలి సూచించింది. తిరువళ్లూరి పద్మావతి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేశీయ నగర విశ్వబ్రాహ్మణ సంఘం పాలక మండలి సభ్యులు కార్తీక మాసం వన సమారాధన సందర్భంగా సత్కరించారు. గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. 600 మంది దంపతులు ఈ వ్రతాల్లో పాల్గొన్నారు. అనంతరం వన సమారాధన జరిపారు. ద్వారకా తిరుమల తెనాలి వైకుంఠధామం తర్వాత ఆ స్థాయిలో ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దుతున్నట్లు ఆలయ కమిటీ పాలకవర్గ ప్రతినిధులు తెలిపారు. వ్రత మహోత్సవాన్ని ఆలయ వేద పండితులు, కమిటీ చైర్మన్ ఆంజనేయులు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ టెంపుల్ని ఈరోజు 600 జతలు సత్యనారాయణ వ్రతానికి కూర్చున్నారు. ఇక్కడ మా 36 మంది కమిటీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, తెనాలి టెంపుల్ ఉంది, తెనాలి టెంపుల్ వైకుంఠపురం, అట్లే ఏలూరు దగ్గర మన వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ద్వారకా తిరుమల, అలాగనే మన వెంకటేశ్వర స్వామిని ఇక్కడ అమరావతి రోడ్డు పెద్ద గుడిగా నామకరణం చేశాం. కాబట్టి ఇది ఈ 4-5 జిల్లాల్లో ఇది 3వ గుడిగా రావాలని ఎంతో మహోన్నతమైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మన ఆలయ కమిటీ వారు సామూహికంగా 600 మంది దంపతులతోటి నిర్వహించడం అనేది ఒక మహత్ గొప్ప కార్యక్రమం అని చెప్పాలి. మరి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని చాలామంది సంవత్సరం పాటుగా ఎంతో కాలంగా వేచి చూస్తూ ఉంటారు. అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అనుకుంటారు. అట్లాగా వెళ్ళి చేసుకోలేనటువంటి వారందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఇటువంటి మహా గొప్ప అవకాశాన్ని ఈ ఆలయ కమిటీ వారు మనకి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఖర్చు లేని వైద్యం అనే అంశంపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ వైద్యులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ శరీరంలో కొన్ని రోగాలు వస్తూ పోతుంటాయని తెలిపారు. వాటి గురించి ఆందోళన చెంది మందులు వాడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి చిన్న సమస్య కోసం వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. శరీరానికి విశ్రాంతి ఇస్తే కొన్ని రోగాలు వాటంతట అవే తగ్గిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో సేతు రామేశ్వర్, సి కృష్ణారావు, చలమారెడ్డి, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాకు మెడికల్ కాలేజీలో రేయల్ సబ్బుల గురించి ఎక్కువ టైం చెప్తాం, కామన్ సబ్బుల గురించి తక్కువ టైం చెప్తాం. అందుకని బయటకు వచ్చిన డాక్టర్కి ధర్మ వైద్యం చేయాలంటే రాదు, జ్వరానికి వైద్యం చేయాలంటే రాదు, సునాసు సబ్బు లివర్ వైద్యం చేయాలంటే వస్తుంది. వాడు ఎట్లా బాగుతాడు, గ్యారంటీకి తెస్తాడు, గ్యారంటీకి తెచ్చే రోగాన్ని బాగా చెప్తాడు మా వైద్యం. దట్ ఈస్ ద లాప్ సైడ్ అప్రోచ్ ఇన్ మెడికల్ కాలేజ్. కామన్గా జనానికి ఏమొస్తే మెడికల్ క్యాంప్ జరిగితే నొప్పులు, జ్వరాలు 90% అవే ఉంటాయి. కావాల్సింది నొప్పులు మాత్రం లేదు, ఒకవేళ ఇస్తే మాత్రం లేదు, లేదంటే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఆన్సర్ మెడికల్ క్యాంప్కి వచ్చినాక మందులు ఇవ్వకుండా రెస్ట్ తీసుకోబాగుందని వింటాడు మీ మాట. ఈ మొత్తం డిసీజ్ ప్రొఫైల్లో 80%
ఇందాకనే చెప్పిన 80. They merit no treatment at all. టీజేపీఎస్ కళాశాలలో టైక్వాండో, కరోగి మరియు మొయినీలోని అన్ని వర్గాల విద్యార్థులకు ఎంపికలు నిర్వహించారు. ఈ 2 ఈవెంట్స్ లో 60 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరు జిల్లా ఛాంపియన్షిప్ల్లో పాల్గొనబోతున్నారు. మంగళగిరిలో జరగబోయే విభాగాలకు మాస్టర్ చైతన్య ఇంటర్నేషనల్ లైసెన్స్ మాస్టర్ ఎగ్జామినర్ చేయబోతున్నారు. ఆయనతో పాటు ఎస్వి కృష్ణ మరొక ఎగ్జామినర్ గా ఉండబోతున్నారు. నా పేరు చైతన్య, 7 డాన్ బ్లాక్ బెల్ట్, ఇంటర్నేషనల్ లైసెన్స్ తేకుండా మాస్టర్ అండ్ డాన్ ఎగ్జామినర్ ఫ్రమ్ టీటీ అకాడమీ. ఈరోజు మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. రేపు మంగళగిరిలో జరిగే డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్కి టీటీ అకాడమీ నుంచి 78 మంది పైగా పిల్లలు పార్టిసిపేట్ చేయబోతున్నాము. మీ అందరూ ఆశీర్వాదాలు మాకు కావాలి. ధన్యవాదాలు. కమిషనర్ పులి శ్రీనివాసులు బుడంపాడు, ఏటుకూరు, పొత్తూరు, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పోలి శ్రీనివాసులు మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న సీసీ డ్రైన్లు, రోడ్లను నిర్దేశిత ప్రమాణాల మేరకు క్యూరింగ్ చేయాలన్నారు. అభివృద్ది పనుల్లో జాప్యాన్ని సహించబోమని, పనుల్లో నాణ్యత లోపిస్తే బిల్లుల చెల్లింపు చేయబోమన్నారు. అభివృద్ది పనులను ఫేజుల వారీగా ఎమ్యూనిటీ కార్యదర్శులు ఎంబుక్లో రికార్డు చేయాలన్నారు. రోడ్లపై ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. బాలల దినోత్సవం సందర్భంగా రుద్ర కళాక్షేత్రం సహకారంతో బాలానంద కేంద్రంలో బాలోత్సవాలు నిర్వహించారు. కృష్ణానగర్లోని బాలానంద కేంద్రంలో జరిగిన బాలోత్సవ కార్యక్రమంలో పలు అంశాలపై బాలబాలికలకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి, మాచిరాజు రాజేష్ మీడియాతో మాట్లాడారు. ఈ బాలోత్సవ కార్యక్రమం 2 సంవత్సరాలుగా బాలానంద కేంద్రంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా బాలల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. నృత్యం, సంగీతం, చిత్రలేఖనం లాంటి పలు అంశాలపై పోటీలు నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నడింపల్లి గురుదత్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా ధ్యేయం ఏంటంటే బాలల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయటం, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని, వాళ్ళలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని, కౌశలాన్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాలు జరపడం జరుగుతున్నది. దీని సందర్భంగా నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, మాట్లాడడం తెలుగులో, అలానే సంస్కృత శ్లోకం, రంగులు వేద్దాం రండి, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు బాలలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవం జరుగుతున్నది. ఈ పోటీలు కూడా జరుగుతున్నాయి. ఈ పోటీలను నిర్వహించడానికి ప్రాథమికంగా బాలానంద కేంద్రం వారు, అలాగే రుద్ర కళాక్షేత్రం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో చిన్నారులందరినీ ఇలా ప్రోత్సహిస్తూ ఇటు తల్లిదండ్రులు, అటు విద్యార్థుల యొక్క గురువులు, ఉపాధ్యాయులు కూడా చక్కని పాత్రను పోషిస్తూ చిన్నారుల్లో ముందుకు తీసుకురావాల్సినటువంటి కళలను, పోటీలను నిర్వహించేందుకు మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారుల్లో మరింత నైపుణ్యాన్ని పెంచేందుకు మనందరం ప్రయత్నం చేద్దాం. అదే బాలానంద కేంద్రం యొక్క ప్రముఖ ఉద్దేశం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓలో కిడ్నీ వ్యాధులపై శాస్త్రీయ అవగాహన సభ జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి వరలక్ష్మీదేవి మధుమేహం వ్యాధి ఉన్నవారిలో వచ్చే కిడ్నీ సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డయాబెటీస్ ఉన్నవారిలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారు వైద్యుని సలహా మేరకు పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ పి నిర్మలారాణి, దంత వైద్య నిపుణులు డాక్టర్ చల్లా చైతన్య, డాక్టర్ పావులూరి రమేష్, చావా శివాజీ, మేకల రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ డయాబెటిక్స్ని ఉద్దేశించి సొసైటీలో డయాబెటీస్ బర్డెన్ అన్నది చాలా ఎక్కువగా ఉన్నది. అండ్ కిడ్నీ పరంగా చూస్తే కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా మేజర్ కిడ్నీ ఫెయిల్యూర్ కారణాల్లో ఒకటి డయాబెటీస్. సో ఈరోజు డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. డయాబెటిక్ నెఫ్రోపతి ప్రివెన్షన్ గురించి, ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్ అండ్ ప్రికాషన్స్ రిగార్డింగ్ ఈ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ యూసేజ్ గురించి, వాటి గురించి మాట్లాడారు.
గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి రేపు ఉదయం 9:30 నుండి 10:30 వరకు నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్లో డైలీవర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం, కౌన్సిల్ సమావేశ మందిరంలో విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శంకర కంటి ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన భవన సముదాయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. పేదలందరికీ వైద్యం అందించేందుకు సంజీవని పథకాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడి. శంకర్ విలాస్ బ్రిడ్జి పనులను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని స్పష్టం. లీకు మరమ్మతుల కారణంగా సంఘం జాగర్లముడి ఫిల్టరేషన్ ప్లాంట్ 12వ తేదీన నిలుపుదల. 12, 13 తేదీల్లో త్రాగునీటి సరఫరాకు అంతరాయం. కమిషనర్ పులి శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.